సార్, బాజీ గారు, ఈ ఆక్వాకు సంబంధించి ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. లెటర్ రాశారు, మనం చూసాము కేంద్ర ప్రభుత్వం పీయూష్ గోయల్ గారికి. ఒక రాష్ట్ర ప్రభుత్వంకి ఒక పక్కన అక్కడ అమెరికా టారిఫ్స్ ఎఫెక్ట్ ఓవర్ నైట్ ఇక్కడ పట్టడం మూలంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున లేదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా ఏమన్నా చేయగలిగే అవకాశం ఉందా? ఇది అంతర్జాతీయ సమస్య, అంతర్జాతీయంగా పడినటువంటి ఒక ఎఫెక్ట్ ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి. ఎలా చూడాలి? ఇప్పుడు రొయ్యల ముఖ్యంగా ఆక్వాకల్చర్ ఎక్స్పోర్ట్స్ మీద ఇప్పుడు ఏర్పడిన సంక్షోభం అనేది అకస్మాత్తుగా వచ్చిందండి. అది ఊహించనిది, అది ఊహించని ఒక విపత్తు లాంటిది. గతంలో కూడా 1993లో ఆక్వాకల్చర్ బాగా బూమింగ్ లో ఉన్నప్పుడు వైరస్ వచ్చి కొట్టుకుపోయింది ఆక్వాకల్చర్ అంతా కూడా. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ పుంజుకుంది. అలాంటిదే ఇవాళ ఏంటంటే ఇది అంత పెద్ద సంక్షోభం కాదు ఇది. ఎందుకంటే భారతదేశం నుంచి అత్యధిక ఆక్వా ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ అమెరికా అండి. కాబట్టి ఏంటంటే అమెరికా మీదే ఎక్కువ ఆధారపడ్డారు మన ఎక్స్పోర్టర్స్. కాబట్టి ఇప్పుడు ఆయన అంత గతంలో ఏంటంటే 3 నుంచి 4% ట్యాక్స్, అట్లాగే మరి 5.77% కౌంటర్ వేలింగ్ ట్యాక్స్ సివిటి అని ఉండేది. అట్లాగే ఏంటంటే 1.37 యాంటీ డంపింగ్ ట్యాక్స్ ఉండేది. మొత్తం కలిపి 6%తో అయిపోయేది. ఇవాళ ఏకంగా 27% పన్నుల్ని ఇంపోర్ట్ డ్యూటీని అమెరికా విధించడంతో మొత్తం ఎక్కువగా సింహభాగం అంతా కూడా అమెరికాకే వెళ్తుంది. మన 33.4% మన ఎక్స్పోర్ట్స్ అమెరికాకే వెళ్తున్నాయి ఇండియా నుంచి. మన రాష్ట్రం గణాంకాలు చూస్తే మీకు 4,27,230 టన్నులు 23-24 ఎక్స్పోర్ట్ అయినాయి. అందులో మేజర్ రొయ్యలే 92% ప్రాన్స్, అవి అమెరికాకే ఎక్కువ ఎగుమతి అయినాయి. ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన పరిణామం కాబట్టి దీని మీద 3 రోజుల నుంచి ఏపీ గవర్నమెంట్ ఏదో మీటింగ్స్ పెట్టి ఇప్పుడు నిన్న అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. కోళ్ళకి ఎట్లా నెక్ ఉంటుందో ఎన్ఈసిసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుందో అట్లా రొయ్యలకు కూడా ఎన్పిసిసి నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పాటు చేసి అందరు స్టేక్ హోల్డర్స్ ని కలిపి ఈ సంక్షోభం నుంచి బయటకు ఎలా రావాలి అనే దాని మీద తర్జన చేస్తున్నారు. అట్లాగే కేంద్రానికి కూడా లేఖ రాశారు. మేమేం చెబుతున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేంత వరకు కూడా రొయ్యల మీద జిఎస్టీ ఎత్తేయండి, రొయ్యల అమ్మకాల మీద జిఎస్టీని మించి మినహాయింపు ఇస్తే కొంత రొయ్యల రైతులకి కొంత స్వాంతన చేకూరుద్ది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అది కోరుతా ఉన్నాం. అట్లాగే ఏంటంటే ఇంకా అదర్ కంట్రీస్ ఉన్నాయి. దీనికి మెరైన్ డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్ అథారిటీ అని ఒక ఎంపిడా అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఈ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఏ కంట్రీస్ లో ఏ రేట్లు ఉన్నాయి అనేది నిర్ధారించి ఇచ్చేస్తా ఉంటుంది. ఆ మెరైన్ డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇది మన రాష్ట్ర సమస్య కాదండి. మన దేశంలో ఆక్వాకల్చర్ లో ఎగుమతులు చేసే అన్ని రాష్ట్రాలకి ఉంది సమస్య, నాట్ ఓన్లీ ఏపీ. సో ఏంటంటే మెరైన్ డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్ అథారిటీని సమాయత్తపరిచి కేంద్రం ఏం చేయాలంటే అదర్ మార్కెట్ ప్లేసెస్ ని ఇంప్రూవ్ చేయాలి. అదర్ దాన్ అమెరికా, యుఎస్ కంటే కూడా చాలా తక్కువ 10% యావరేజ్ గా 10% ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయి అనేక దేశాల్లో. ఉదాహరణకి ఇప్పుడు అమెరికా తర్వాత చైనా అతిపెద్ద దిగుమతిదారండి. అట్లాగే జర్మనీ, ఫ్రాన్స్, యూకే, హాంకాంగ్, బెల్జియం, ఐర్లాండ్, ఈ దేశాల్లో కూడా మన రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. సో ఏంటంటే అదర్ మార్కెట్స్ ని ఇంప్రూవ్ చేయడం అనేది ఒక ప్రధానమైన అంశం. దాని మీద కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. ఇది నాట్ ఏపీ ప్రభుత్వం చేసేది కాదండి. ఇది కేంద్రం ఎంపిడా కలిసి అదర్ మార్కెట్స్ ని ఇంప్రూవ్ చేయటం, అట్లాగే రాష్ట్రంలో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి గవర్నమెంట్ ఏ రకంగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో. ఆల్రెడీ పవర్ లో కరెంట్ లో వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తున్నారు, చాలా నామినల్ ప్రైసే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ చేస్తున్నారు. అట్లాగే ఈ మేత కంపెనీలు వాళ్ళతోటి హ్యాచరీస్ తోటి కూడా మరి మీటింగ్ ఏర్పాటు చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు. నేను చూశాను మీడియాలో చేసి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలంటే మేత కాస్ట్ అట్లాంటివి తగ్గించమని వాళ్ళు అడిగారు. కానీ ఏంటంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయండి, అది పరిష్కారం కాదని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదో ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగాలి. కొత్త మార్కెట్స్ ని క్రియేట్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి, అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇండియన్ ఆక్వా ఉత్పత్తులకి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. అట్లాగే ప్రస్తుతం ఇన్స్టెంట్ ఉపశమనం కోసం జిఎస్టీని
కేంద్రం జిఎస్టీని ఆక్వా ప్రొడక్ట్స్ మీద లోకల్ సేల్స్ జరిగే జిఎస్టీని వాళ్ళు మినహాయించాలి. అట్లాగే డొమెస్టిక్ సేల్స్ ని ఇంప్రూవ్ చేయాలి. సీ ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కోసం మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కేవలం విదేశీ ఎగుమతుల మీదే కాకుండా స్వదేశీ మార్కెట్స్ మీద దృష్టి పెట్టాలి. స్వదేశీ మార్కెట్స్ మీద దృష్టి పెట్టి ఏ రకంగా అయితే అగ్రికల్చర్ ఉత్పత్తుల్ని ఎలా అయితే ప్రమోట్ చేస్తున్నారో డిఫరెంట్ ఛానల్స్ తోటి రిటైల్ కౌంటర్స్ ద్వారా మెరైన్ ప్రొడక్ట్స్ కూడా మరి డొమెస్టిక్ మార్కెట్లో విరివిగా అవైలబిలిటీ చేయాలి. అట్లాగే అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లో సీ ఫుడ్స్ వల్ల ఉపయోగం ఏంటనేది. ఇక్కడ మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా న్యూట్రిషియన్స్ ఎక్స్పర్ట్స్ కన్సల్టెంట్స్ చెప్పేది ఏంటంటే సీ ఫుడ్ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి, కాబట్టి సీ ఫుడ్ ని తినండి. ఆ రకంగా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమస్య ఇవాళతో పోదండి, ఇది కంటిన్యూ అవుతుంది. మనం కొత్త మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ మార్కెట్స్ క్రియేట్ చేసుకోవాలి. చైనా, బెల్జియం, ఫ్రాన్స్ ఆ దేశాల్లో ఎక్కువగా మన ప్రొడక్ట్స్ వెళ్ళేటట్టు మనం చూసుకోవాలండి. అట్లాగే ఇక్కడ ఉన్న ట్యాక్సెస్ ని రిలాక్సేషన్ ఇవ్వాలి ఫర్ ది టైం బీయింగ్. ఇది మా సూచన కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎస్ బాజీ. లక్ష్మణ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ ఆక్వా ప్రొడక్ట్స్ కూడా ధరలను ప్రకటించాలంటున్నారు. అలాగే వారు ఆల్రెడీ ఈ ప్రాన్కి సంబంధించిన ఆక్వా రైతులైతే కనుక జూన్ ఆర్ జూలై నుంచి క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఉంటున్నారు. సో దీన్ని నివారించాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా అయితే ధరలు ప్రకటించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మరి ఆ కోవిడ్ టైంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మేము మొట్టమొదటిసారిగా ఈ ఆక్వా ఉత్పత్తులకు కూడా ధరలు ప్రకటించినటువంటి ఘనత మాకుందని చెప్పేసి అంటున్నారు. మరి ఆ దిశగా ఎందుకని కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళటం లేదు? నిజంగానే జస్ట్ లెటర్ రాసినంత మాత్రాన ఇదేమి ఇమ్మీడియట్గా ఏమీ రిలీఫ్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సెంటర్ కూడా చేయగలిగింది ఏం లేదు. అక్కడ ట్రంప్ యూనివర్సల్గా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆయన ఎంత మూర్ఖంగా వెళ్తాడో తెలిసిందే. ఇది ఇప్పుడేదో మనకేదో ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మోదీ ఏమన్నా దీన్ని స్పందించేసి ట్రంప్తో మాట్లాడేటటువంటి అంత అత్యాశ పడాల్సినటువంటి అవసరం కూడా కనపడలేదు. ఆ రకంగా ముందుకెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ అలాంటిది ఏం చేసినా కానీ ట్రంప్ వెనక్కి తగ్గుతాడని చెప్పేసి ఆశ కూడా ఎవరికి లేదు. సో ఈ పరిస్థితుల్లో బాజీ గారు చాలా ఆల్టర్నేటివ్ మెకానిజం చెప్పారు. సో ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉందా? రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఈ సమస్య తాత్కాలిక సమస్యగా నేను భావిస్తున్నాను. ట్రంప్ విధానాల పట్ల అమెరికాలో లక్షలాది మంది ప్రజలు బయటకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. మార్కెట్ అంతా కుదేలు అయిపోయింది. వ్యాపార వర్గాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. షేర్ హోల్డర్స్ అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా ట్రంప్ పునరాలోచిస్తాడని నా ఆశ, ఆలోచన. రెండవది, వారు బాబుజీ గారు చెప్పారు ఉచిత కరెంట్ ఇస్తున్నారని. ఉచిత కరెంట్ ఇవ్వటంలా యూనిట్కి ₹2 వసూలు చేస్తున్నారు. రైతులంతా ఏమడుగుతున్నారంటే కనీసం ₹1.5 చేస్తే మేము నష్టాల నుంచి బయటకు వస్తామంటున్నారు. ఈ ₹1.5 చేయడంతో పాటు విపరీతంగా పెనాల్టీలు వేస్తున్నారు. ఓవర్లోడ్ అయిందని, లోడ్ కన్నా ఇంకా ఎక్కువ కరెంట్ వాడుతున్నారని వేల రూపాయలు అధికంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఆ డబ్బు కట్టకపోతే కరెంట్ ఆపేస్తున్నారు. కరెంట్ లేకుండా 1 గంట కూడా ఉత్పత్తి చేయలేరు, రొయ్యలను పెంచలేరు. సో ఆ పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కనీసం ₹2 నుంచి ₹1.5కో తగ్గించి ఈ ఓవర్లోడ్ ఛార్జెస్ని ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు ఆపితే బాగుంటుందని ఒకటి. రెండవది, ఈ స్వదేశీ వినియోగాన్ని గణనీయంగా పెంచడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ చేపలు కానీ, రొయ్యలు కానీ వీటి యొక్క పోషకాలు, వీటి యొక్క ఉపయోగం, ఆహారంలో వాటి అవసరం అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేసి స్వదేశీ వినియోగం ఎక్కువ పెంచేట్టుగా కృషి చేయటం. ప్రత్యామ్నాయ దేశాలు, ఏ దేశాలైతే అమెరికా కాకుండా మనం ఎగుమతి చేస్తున్నామో ఆ దేశాలతో సంప్రదించి అక్కడ ఎగుమతి పెంచేట్టుగా కృషి చేయటం. రైతులు ఏమనుకుంటున్నారంటే కనీసం 2-3 నెలలు క్రాప్ హాలిడే ఇస్తే కొంత సప్లై తగ్గుద్ది, మళ్ళీ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది, అప్పుడు దాకా మేము కొంత ఊరట ఉంటుందనే ఉద్దేశంతో నిన్న మొన్న రైతులు రేపు జూన్ జూలై దాకా క్రాప్ హాలిడే కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి రైతులు నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉత్పత్తి చేసి ఎక్కువ నష్టపోయేదానికన్నా ఇది మంచిది అనుకుంటున్నాను.
అట్నే ఎగుమతిదారులు ఇంకా అమల్లోకి రాలా, రేపు 9వ తేదీ 10వ తేదీ అమల్లోకి వస్తుంది. కానీ అమల్లోకి రాకముందే రేటు తగ్గించేశారు విపరీతంగా. ఎగుమతిదారులందరూ ఒక సిండికేట్గా మారారు. ఆ సిండికేట్ని బ్రేక్ చేయకపోతే, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకపోతే లక్షలాది మంది రైతులు కానీ వాటి మీద ఆధారపడే వాళ్ళు కానీ నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా క్వాలిటీ హ్యాచరీస్తో మాట్లాడి మంచి క్వాలిటీ సీడ్ లభించేట్టు చూడటం. ఒక 50 దాకా ఫీడ్ తయారు చేసే మిల్స్ ఉన్నాయి. ఆ ఫీడ్ తయారు చేసే మిల్స్ వాళ్ళతో మాట్లాడి క్వాలిటీ ప్లస్ తక్కువ ధరకు వచ్చేట్టుగా కృషి చేయటం. ఇలాంటి సత్వరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కానీ ఆక్వా కల్చర్ని మనం కాపాడుకోలేము. మేము కమిటీ వేసాము, లెటర్ రాసాము, పరిశీలి చేస్తామని చెప్తే మిర్చిలాగానే ఉంటుంది. గుంటూరులో మిర్చి ధర విపరీతంగా పడిపోయి ఉంది. వారం 10 రోజులు హడావుడి చేశారు. ఈ రోజుకి అదే ఉంది ధర. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ధరల స్థిరీకరణ నిధి లాంటిది ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొని ఎక్కువ ధరకి రైతుకు వచ్చేట్టుగా చూసే ప్రయత్నం జరగట్లేదు. ప్రకటనలు, ఉపన్యాసాలు, గంటల తరబడి పెద్ద పెద్ద లెక్చర్స్, క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తున్నాడు గారు ముఖ్యమంత్రి గారు. ఆచరణలో ఉన్న సమస్యని వెంటనే పరిష్కరించడానికి చిన్న పరిష్కార మార్గానికి తను చేయగలిగింది, ప్రభుత్వంగా తను చేయగలిగింది, రాష్ట్ర ప్రభుత్వంగా చేయగలిగింది వెంటనే చేస్తే ఒక ఉపశమనం ఉంటుంది. ఈరోజు ఆక్వాకల్చర్ విషయంలో నేను యూనిట్కి రూపాయికి తగ్గిస్తున్నాను, ఓవర్లోడ్ ఛార్జెస్ లేకుండా చూస్తాను, ఇలాంటి కొన్ని నిర్ణయాలు చేస్తే కొంత రైతు సంతృప్తి చెందుతాడు. ఓకే లక్ష్మణ్. చైతన్య గారు, ఒకటి ఆక్వా రైతుల్ని ఆదుకోకపోగా, అటువంటి చర్యలకు ఉపక్రమించకపోగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టీడీపీ వాళ్ళే సిండికేట్గా ఏర్పడి ఈ రకంగా దోచుకుంటున్నారు రైతులని, ఆక్వా రైతులని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. యాక్చువల్గా దీని ఎఫెక్ట్ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది డేసే, జస్ట్ 1 వీక్ కూడా కాలే. బాజీ గారు అన్నట్టు ఇది ఊహించినటువంటి ఒక పరిణామం, ఎవరు ముందుగా ఊహించింది కాదు. బట్ ఎప్పుడైనా కానీ ఎలా ప్రభుత్వం మీద అయితే బాధ్యత ఉంటుంది, ఎటువంటి ఉపశమనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది. మరి ఈ సిండికేట్ల యొక్క నియంత్రణ ప్రభుత్వ బాధ్యతే కదా. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ గురించి దొంగ నడిచిన పాత సాంకేతిక అవుతున్నారు. అట్లా జగన్ గారు జే ట్యాక్స్ విధించి, సో ఏదైతే ఫీడ్ తయారు చేసిన కంపెనీల్లో కావాల్సినటువంటి ఉత్పత్తుల యొక్క రేట్లు పెంచి ఆ దళారులతో కుమ్మక్కయ్యి ఫీడ్ యొక్క రేట్ ని కంట్రోల్ చేయకుండా మార్కెట్ లో వదిలిపెట్టి రైతాంగం దగ్గర నుంచి జే ట్యాక్స్ పేరుతో కేజీకి 16 రూపాయలు నేరుగా దండుకొని వాళ్ళ దళారు దండుకొని రాష్ట్రంలో తెలంగాణ మొత్తాన్ని కుప్పకూర్చాడు. ఆయన ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రైతాంగం గురించి, ఆక్వా గురించి ఆ విషయం పక్కన పెడదామండి. అసలు ఈ సంక్షోభం ఎందుకు ఏర్పడుతున్న విషయం పైన పెద్దలు చెప్పినట్టు అమెరికా తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగాన్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అయితే ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీరం నుంచి ఉత్పత్తి ఉత్పత్తుల్లో ఎగుమతుల్లో 90% ఆక్వా రంగమే. ఆక్వా రంగం ఈ రోజు నేరుగా 26% అమెరికా మనకేసినటువంటి ట్యాక్స్ లాంటివి వేయటం వల్ల ఒక్కసారిగా దళారులు కావచ్చు, ఉత్పత్తులు పుట్టినటువంటి కంపెనీలు కావచ్చు కొంత ఇబ్బంది పడుతూ సడన్ గా వచ్చినటువంటి ఒక విపత్తు మాదిరిగానే ఈ రోజు ఏర్పడింది. 240 రూపాయలు అమ్ముతున్నటువంటి ఆక్వా రేట్ ని 210 రూపాయలకి దళారులకు ఉన్న విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి 235 రూపాయల కంటే తక్కువగా తీసుకుంటే చర్యలు తీసుకోండి అని చెప్పని నేరుగా ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సేమ్ టైంలో ఆక్వా రంగం యొక్క రేట్లు పడిపోతా ఉంటే రైతులు ఏ విధంగా ఆదుకోవాలని, ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలన్న విషయం పైన పీయూష్ గోయల్ గారికి కేంద్రానికి లేఖ రాయటమే కాకుండా నేరుగా ప్రధానమంత్రి గారితో సంప్రదించేటువంటి కార్యక్రమాలు ప్రారంభించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఆక్వా రంగాన్ని దెబ్బతినకుండా చూసుకోవాలని చెప్పని కోరుకున్నారు. ఇందాక లక్ష్మణరెడ్డి గారు చెప్పుకొచ్చారు, ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా రంగానికి 1.50 పైసలు కరెంట్ ఇస్తే బాగుంటుందని. సార్కి తెలిసినట్లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రంగానికి ₹1.50 కరెంట్ ఇస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా
జోనల్స్ పెట్టలేదు. గత ప్రభుత్వంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ ప్రకటించి కొంతమంది రైతాంగానికి ₹1.5 ఇవ్వకుండా చేశారు. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతుకి ₹1.5 ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో అటువంటి జోన్లు లేకుండా ఎవరు ఎన్ని ఎకరాలు చేసుకుంటున్నప్పటికీ కూడా ₹1.5 కరెంట్ ఇవ్వమని చెప్పని జీవో పాస్ చేస్తారు. ₹1.5 యూనిట్కి ఆక్వా రంగానికి కరెంట్ అందిస్తున్నారు. మరో అంశం ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, వెంటనే ఇప్పుడు వచ్చిన సంక్షోభానికి మేము తాత్కాలికంగా ఆక్వా రైతాంగం కాబట్టి మేము కూడా ఆక్వా చేస్తాం కాబట్టి మాకు మా గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం మేము పరిశీలించిన అంశాలు కొన్ని ఏంటంటే, మనకు వరుసగా ఈ 4 రోజుల్లో ఉగాది పండుగ, శ్రీరామనవమి, రంజాను 3 పండుగలు ఒకేసారి వచ్చాయండి. ఈ 3 పండుగల సందర్భంగా 2 రోజులు ఆక్వా రైతాంగం ఎగుమతులు కానీ ఆక్వా పట్టడం కానీ హార్వెస్టింగ్ అని ఆగిపోయింది. ఒక్కసారిగా హార్వెస్టింగ్ స్టార్ట్ చేసే టైంలో పెద్ద ఎత్తున కావాల్సిన ప్రొడక్ట్ మొత్తం మార్కెట్కి వచ్చింది. సేమ్ టైం గోడౌన్స్ నుంచి ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇదే సందర్భంలో అమెరికా ట్యాక్స్ ఇవన్నీ ఒక్కసారిగా కలెక్టర్స్ రావడం వల్ల ప్రొడక్షన్ అంతర్జాతీయ ప్రొడక్షన్ మార్కెట్ లోకి వచ్చేసి ఇదంతా ఒక్కసారి ఎగుమతి చేసే విషయంలో కొంత తడబడబడి మన వాస్తవం. దీన్ని సరిదిద్దడం కోసంగా ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకుని సంబంధిత అధికారులకు నిర్ణయాలు పంపించి కేంద్ర ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేసి ఆక్వా రైతాంగం పాడుకాకుండా ఉండడం కోసంగా చేయాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. సడన్ గా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రపోతూ వదిలింది. బెంగళూరు నుంచి వచ్చారో లేకపోతే ఆయన మధ్య విదేశాలు కూడా బాగా తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరు ఆయనకి ఏ పేపర్లు అందించారో సడన్ గా పేపర్లు తీసుకొని ప్రెస్ ముందుకు వచ్చేసి ఆ పేపర్లు చదువుతూ ఆ ఎక్స్ అవుతుంది కాబట్టి దాంట్లో 4 పోస్టులు పడేసి ఆక్వా రైతాంగాన్ని నేను కాపాడేస్తున్నాను, ఆక్వా రైతాంగం ఉప్పుగుజలు అయిపోయింది, ఆక్వా రైతాంగం నష్టపోవడం వల్ల దీని ప్రధాన బాధ్యత చంద్రబాబు నాయుడు గారే, పట్టించుకోలేని మాట మాట్లాడటం, ఎవరో ఒక చేతన దాంట్లో చూడండి గుడ్డ కాల్చిన మొహాన్ని వేసినట్టుగా ఆ యొక్క మొత్తాన్ని తెలుగుదేశానికి రుద్దేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ఫీడ్ యొక్క రేటు మార్పి సీడు నాణ్యమైన సీడ్ అందిస్తూ రైతాంగం పండించినటువంటి ఆక్వా పంట ₹210 దిగజారిపోతే, ఒక్కొక్క సందర్భంలో ₹180, ₹160 కూడా దిగజారిపోతే ఏ రోజు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంశాల్లో కానీ ముఖ్యమంత్రి పాత్ర వహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఆక్వా రైతాంగం నష్టపోయిన తీవ్రంగా ఏ ప్రభుత్వం నష్టపోలేదండి. మరొకటి సీడు, ప్రతిసారి కూడా ఆక్వాలో తయారు కాబట్టి సీడు కొన్ని రోజులకి వైరస్ యొక్క అంశాలకి బలిగా పడుతూ వస్తుంటుంది. వనామీ కావచ్చు, టైగర్ కావచ్చు, అనేక రకాల సీడ్స్ తయారవుతా వచ్చాయి. గతంలో ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఒక కొత్త సీడ్ తయారు కాబడతా ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఆక్వా రంగానికి కావాల్సినటువంటి కొత్త రకం సీడ్ ని ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే సస్టైన్ కాబడుతో రాబోయే రోజుల్లో ఏ సీడ్ అయితే కావాలో దానికి సంబంధించిన ప్రయోగాలు కానీ అటువంటి కొత్త సీడ్ తయారు చేయడంలో కానీ అటువంటి శాస్త్రవేత్తలు ఎంకరేజ్ చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా పట్టించుకోలేదండి. ఆ పాపం ఈ రోజు అనుభవిస్తా ఉన్నారు. మసూద్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఈరోజు రాష్ట్రంలో ఆక్వా రైతులే కాదు సార్, మీరు చూసారంటే ధాన్యం పండించిన రైతులు కానీ, పత్తి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, టమోటా రైతులు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి రైతు అనేటువంటి వాడు ప్రతి ఒక్కరు కూడా నష్టాల బాటలో, పరువు కాటకాల్లో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులని ఆక్వా రైతులే కాదు. ఆక్వా రైతులు ఈ రోజు సంక్షోభంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షోభాన్ని ప్రజలకి చెప్పి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. బ్రదర్ నన్ను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేసి మాట్లాడలేదు. బ్రదర్ ప్లీజ్ బ్రదర్ మాట్లాడండి. అమ్మినటువంటి రెండో రోజే రైతాంగానికి పైసలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిరిగా 4 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో డబ్బులు ఇవ్వకుండా ఎక్కడటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేదు. ఈ మధ్య జరిగినటువంటి పోతల్లో వరి ధాన్యాలు అమ్ముడు చేయడం జరిగింది. జరిగినప్పుడు కూడా వెంటనే చేరుకున్న ప్రభుత్వం 19,600 నికర ధాన్యం సీఎంఆర్ రెడ్డి ప్రభుత్వాలకు అందించాలని చెప్తే సీఎంఆర్ ద్వారా మిల్లర్స్ బ్యాంక్ గ్యారెంటీలు అందించి బ్యాంక్ గ్యారెంటీ లేనటువంటి మిల్లర్స్ ని వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి
వెంటనే సీఎంఆర్ ద్వారా రైతాంగానికి సంబంధించినటువంటి అట్టడుగు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకి 2వ రోజు 3వ రోజు పైసలు వేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. దయచేసి మీరు లెక్కలు తీసుకొచ్చి మాట్లాడండి. దయచేసి మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. నిన్న మొన్న జరిగినటువంటి ధాన్యం కొనుగోలు గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు గురించి తెలుసుకొని మాట్లాడండి. రైతాంగాల గురించి పిలిపించి మాట్లాడండి. అదే విధంగా గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో పుట్టి 9,000 8,000 గమ్ముకున్న ఉన్నారు. చివరి రోజు 2024 కొద్ది గొప్ప రేట్లు వచ్చాయి. అంతకుముందు 4 సంవత్సరాలు అలాడిపోయారు. మీ లైన్ సరిగా సిగ్నల్ చాలా వీక్ ఉంది సార్. మధుసూదన్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్ వీక్ ఉంది. తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి గుర్తుని మేము గుర్తుగా చేసుకుని ముందుకు వచ్చాం. బండి ఇరుసుని మేము గుర్తుగా చేసుకుని ముందుకు వచ్చాం. మా పార్టీ చిహ్నాలు నాగలు ఉంది, బండి ఇరుసు ఉంది, రైతాంగం ఉంది, రైతు శ్రమ ఉంది, రైతు కష్టం ఉంది, రైతు చెమట ఉంది. రైతుపై పనిచేసే విషయంలో తెలుగుదేశం పార్టీకి ఎవరో చెప్తే అన్ఫార్చునేట్లీ సారీ సార్, మీ సైడ్ సిగ్నల్ చాలా వీక్ ఉంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ మధుసూదన్ రెడ్డి గారు యాక్చువల్గా మీకే సమయం ఇద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ మీ సిగ్నల్ చాలా వీక్ గా ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ నాట్ మేబీ విల్ మీట్ సమ్ అదర్ టైం. సార్ రైతు సమస్యల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పాలనలో జరిగినటువంటి మాదిరిగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ జరిగిన దాఖలాలు చేశారు. ఎందుకంటే మీరు ఈరోజు గమనిస్తున్నారు, రైతులకి సపరేట్ గా ఒక ఆర్బీఐ అనేటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి రైతు ఏ విధంగా ముందుకెళ్ళాలని రైతులకు సూచనలు ఇవ్వడం, ఏ పని చేయాలి, ఏ కూడా ఏ విధంగా ఉంటుంది చెప్పి ఒక సూచనలు సలహాలు ఇచ్చి ఒక ఆర్బీఐ సెంటర్ స్థాపించి రైతు పక్షపాతం ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ యొక్క ధాన్యం రేట్లు ఎంతున్నాయి, ఈ రోజు సీఎంఆర్ ఇచ్చేటువంటి ధాన్యం రేట్లు ఎంతున్నాయి అనేది ప్రశ్నలు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేట్లు ఎంతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రేట్లు ఎంతున్నాయి. ఈ రోజు సంక్షేమం వచ్చిన తర్వాత, ఈ యొక్క ఆక్వాకల్చర్ లో సంక్షేమం వచ్చిన తర్వాత ఆ సంక్షోభాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేటువంటి దాని మీద ప్రజల కోసం స్పందించిన జగన్మోహన్ రెడ్డి మీరు తప్పకుండా ఎంత అవివేకం అంటే అది దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఏమి చేయలేదని తమ్ముడు బ్రదర్ అంటున్నాడు. అసలు ఆక్వా డెవలప్మెంట్ బోర్డు అనేది ఉంటుంది. ఆక్వా డెవలప్మెంట్ బోర్డు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆక్వా డెవలప్మెంట్ బోర్డుతో కూడా ఫీడ్ ధరలకి నియంత్రణ కమిటీ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రొయ్యలు ధరలు నిర్ణయించింది జగన్మోహన్ రెడ్డి గారు. కోవిడ్ లో రూపాయలు 100 కోట్లు ప్రవేశపెట్టింది, ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 3 సార్లు ఫీడ్స్ నిర్ణయించింది జగన్మోహన్ రెడ్డి గారు. 40,000 నుంచి 90,000 వరకు ఎకరాల ఈ రొయ్యి సాగుని విస్తరించుంటే అది 4,28,000 ఎకరాలకి తీసుకెళ్ళినటువంటి జ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారు. నాణ్యమైన ఫీల్డ్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, మధుసూదన్ రెడ్డి గారు యువర్ పాయింట్ టేకెన్. మధుసూదన్ రెడ్డి గారు యువర్ పాయింట్, కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నా యువర్ పాయింట్స్ హాస్ బీన్ టేకెన్. చైతన్య గారు ప్లీజ్, మనకి సమయం లేదు, మళ్ళీ మరోసారి కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ చైతన్య గారు, మధుసూదన్ రెడ్డి గారు, షేక్ బాజీ గారు, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.